నమస్తే, నేను మీ రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ప్రతిష్టాత్మకమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు మళ్ళీ సమస్యలు చుట్టుముడతా ఉన్నాయి? ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ను దగ్గర ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ షర్మిళమ్మ నిరాహార దీక్ష స్టార్ట్ చేయబోతున్నారు. మరి ఉద్యోగులంతా కూడా కాంట్రాక్ట్ వర్కర్స్ నిరవధికంగా ఈరోజు నుంచి సమ్మెకి సిద్ధమయ్యారు. వాళ్ళతో పాటుగా పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా ఒక్కరోజు సమ్మెకి ఉద్యమిస్తున్నారు. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఏం జరుగుతుంది, ఎందుకు ఈ క్రైసిస్ వైజాగ్ స్టీల్ ప్లాంట్? మీకు తక్కువ టైంలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మొత్తం డేటా మీకు అర్థం కావాలి అంటే వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య పెద్ద ఎత్తున అందరికీ రీచ్ అవ్వాలి అంటే మీ అందరూ కూడా ఎక్కువ మందికి షేర్ చేసినట్టయితే ఈ వీడియో ఉపయోగపడుతుంది. విషయానికి టాపిక్లోకి వద్దాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టార్ట్ అయి 1971లో ఫౌండేషన్ వేయబడి 32 మంది ప్రాణత్యాగంతో బలితో ఏర్పడినటువంటి ఉద్యమంతో ఏర్పడినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ 1982లో ప్రారంభోత్సవం చేయబడింది. దీని ప్రొడక్షన్ కెపాసిటీ 7.2 మిలియన్ టన్స్ పర్ యానం. సో ఇందులో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆన్ రోల్ సుమారుగా 7,600 మెంబర్స్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సుమారుగా 12,500 ఎంప్లాయీస్ సుమారుగా. సో ఇంతమంది ఎంప్లాయీస్ 33,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి మాత్రమే గర్వకారణం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈరోజు సమస్యలు చాలా సంవత్సరాల నుంచి చుట్టుముడుతూ ఉన్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం వారు వచ్చిన తర్వాత 11,000 కోట్లు దానికి ఫండ్ అరేంజ్ చేయడం జరిగింది. రివైవల్ ప్యాకేజీ కింద అందరం ఆశించాం, మళ్ళీ రివైవ్ అవుతుంది ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ మళ్ళీ ఉద్యమానికి దారితీసే విధంగా సమస్యలు ఎందుకు చుట్టుముట్టాయి అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ప్రధానంగా ఈ గడిచిన 30 సంవత్సరాల్లో సుమారుగా ఒక 15 సంవత్సరాలు మాత్రమే అది లాభాలు బాగా గడించింది. తర్వాత కంటిన్యూ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 15 ఇయర్స్ నుంచి సుమారుగా ఈ లాభాల బాటలో నుంచి నష్టాల బాటలోకి ఎందుకు ప్రయాణం అవుతూ ఉంది అనేది ముఖ్య కారణం మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే ల్యాక్ ఆఫ్ క్యాప్టివ్ కోల్ మైన్స్. క్యాప్టివ్ కోల్ మైన్ అనేది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కేటాయించకపోవటం వల్ల ఈ పరిస్థితి అనేది ప్రధానమైన కారణంగా మనం చెప్పవచ్చు. రెండోది, సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన 11,000 crores అభినందిస్తూనే ఇంకొక ఆప్షన్ కూడా ఉండి ఉండొచ్చామన్న నేను అభిప్రాయపడుతున్నాను. ఇది వేరియబుల్ గ్యాప్ ఫండింగ్. ఎల్ఎన్టీ వాళ్ళకి 66 సంవత్సరాల వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారు. వయబుల్ గ్యాప్ ఫండింగ్ని మనం మళ్ళీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి దానికి వయబుల్ గ్యాప్ ఫండింగ్ ద్వారా ఎక్కువ సంవత్సరాలు ఉపయోగపడే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఆలోచించటం లేదు అనేది నాకున్న ఆలోచన. దీనికి ప్రధానంగా ఆపరేషనల్ ఛాలెంజెస్ వల్ల ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈరోజు ఈ పరిస్థితి వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఒకటేమంటే రా మెటీరియల్ షార్టేజ్. అంటే రా మెటీరియల్ దానికి ప్రధానంగా కోల్ షార్టేజ్. ఎందుకంటే క్యాప్టివ్ మైనింగ్ లేకపోవటం వల్ల దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువ అవటం, టయానికి రా మెటీరియల్ రీచ్ కాలేకపోవటం, ఇది ఒకటి ఉంది. రెండోది, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నేసెస్ ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే గడిచిన ఒక 5-6 సంవత్సరాల నుంచి 2 బ్లాస్ట్ ఫర్నేసెస్ పనిచేయట్లేదు. ఎప్పుడైతే ప్లాంట్ ఫుల్ కెపాసిటీ, ప్రొడక్షన్ కెపాసిటీ యూటిలైజేషన్లో ఉండదో అప్పుడు ఆటోమేటిక్గా లాభాల నుంచి తగ్గి నష్టాల బాట పయనించే అవకాశం ఉంది. ఎందుకంటే ఫిక్స్డ్ అసెట్స్ అనేది కాన్స్టెంట్గా స్టాండర్డ్గా ఉంటాయి. ప్రొడక్షన్ కెపాసిటీ ఎప్పుడైతే కంటిన్యూస్గా తగ్గుతుందో, బ్లాస్ట్ ఫర్నేసెస్ ఎప్పుడైతే రన్నింగ్లో లేవో దాన్ని ప్రధానంగా లాస్కి కారణమవుతుంది ప్రొడక్షన్ తగ్గటం వల్ల. దానివల్ల ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయింది ఈ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇదే విధంగా దీని అప్పులు
ప్రొడక్షన్ కెపాసిటీ తగ్గి ఎప్పుడైతే అప్పులు ఊబిలోకి నెట్టబడిందో వైజాగ్ స్టీల్ ప్లాంటు ఇప్పటి వరకు 35,000 కోట్లు అప్పు ఉన్నట్టుగా ప్రాథమికంగా ప్రకటించడం జరిగింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లోన్స్ ఇంట్రెస్ట్ పేమెంట్స్తో కలిపి. సో దాని నుంచి బయటపడటం కోసం కొంత టైం పట్టే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో లాస్ ఆఫ్ 5,218 క్రోర్స్గా ఈ 4 ఇయర్స్లో మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో లాస్గా చెప్పబడుతుంది. అదే కాకుండా లిక్విడిటీ క్రంచ్ కూడా దీనికి మనం ఉంది. నెట్వర్త్ టర్న్ నెగిటివ్ వచ్చేసింది. దానివల్ల డే టు డే ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కూడా మీట్ కాలేని పరిస్థితుల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నెట్టవేయబడింది. ఇది ఆపరేషనల్కి సంబంధించి. దాంతోపాటుగా లేబర్ అండ్ ఎంప్లాయీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కంటిన్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ప్రధానమైన ఎలిగేషన్ ఈరోజు ఎంప్లాయీస్ అంతా స్ట్రైక్కి వెళ్ళటానికి కారణం ఏంటంటే, ఒక సైడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 11,000 కోట్ల అమౌంట్ తోటి రివైవల్ ప్యాకేజ్ వచ్చింది, మళ్ళీ పునరుజ్జీవనం పోసుకుంటుంది అని అందరూ ఆశించిన తరుణంలో ఒక సైడ్ ఇది చెప్తూనే పెద్దలు మంత్రివర్యులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విజిట్ చేసిన తర్వాత అదర్ సైడ్ ఏమవుతుందంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని స్ట్రెంత్ తగ్గించుకుంటూ వస్తున్నారు యాజమాన్యం. ఇప్పటివరకు 2,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని జాబ్లో నుంచి తీసేయటం జరిగింది. దీంతో ఆ కార్మికుల్లో ఉద్యోగుల్లో ఒక ఆందోళన నెలకొంది. ఒక సైడు ఫండ్ ఇస్తాం రివైవల్ అంటారు, అదర్ సైడ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తగ్గిస్తూ తీసుకెళ్తా ఉన్నారు. దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఇంకొక 3,000 మంది ఎంప్లాయీస్ని కాంట్రాక్ట్ రోల్స్లో ఉన్న వాళ్ళని మళ్ళీ రిమూవ్ చేస్తారని ఒక వార్త వస్తూ ఉంది. దీంతో పాటుగా ఎంప్లాయీస్కి చెల్లించవలసిన పిఎఫ్ ట్రస్ట్కి చెల్లించవలసింది కానీ, వెల్ఫేర్ స్కీమ్స్కి చెల్లించవలసింది కానీ, అదర్ స్టాట్యుటరీ పేమెంట్స్ ఫర్ ద ఎంప్లాయీస్కి ఇప్పటివరకు 900 crores పెండింగ్ ఉన్నట్టుగా తెలియవచ్చింది. రెండో పాయింట్, శాలరీస్ కూడా గడిచిన 8 నెలల నుంచి టైం టు టైం ఎంప్లాయీస్కి శాలరీ పేమెంట్ చేసే పరిస్థితిలో కూడా లేదు, ఇవ్వటం లేదు అని తెలియవచ్చింది. ఇప్పటివరకు గడిచిన 8 నెలల నుంచి ఓన్లీ 25% శాలరీస్ మాత్రమే పే చేస్తున్నట్టుగా వెలుగులోకి వచ్చింది. దీనివల్ల ఎంప్లాయీస్ అంతా కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు, డిమాన్స్ట్రేషన్స్ చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. శాలరీస్ సకాలంలో చెల్లించాలా, పెండింగ్ శాలరీస్ చెల్లించాలని ఈ విధమైన ఉద్యమానికి ఇది దారి తీసింది. దీంతో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఉన్న దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలా ఇండస్ట్రీస్ని అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు గతంలో. అయితే తర్వాత ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి తిరిగి వచ్చిన తర్వాత ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యము అని ఒక మాట అయితే వచ్చింది. ఆ ప్రకారంగా జీవో ఇంకా రిలీజ్ అవ్వవలసి ఉందని కొంత వర్గాల వాళ్ళు చెప్తున్నారు. ఈ విధంగా ఎంప్లాయీస్, పొలిటికల్ పార్టీస్ కూడా ఈ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయవద్దు అని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. దీన్ని బేస్ చేసుకునే కొత్తగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం లాస్ట్ ఇయర్ ప్రైవేటైజేషన్ చెయ్యము అని చెప్తూనే ప్యాకేజ్ ఇచ్చారు, రివైవల్ ఎఫర్ట్స్ కోసం ట్రై చేశారు. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్యాకేజ్ ఇవ్వటం వల్ల 10,300 crores ఈక్విటీకి 1,140 crores లోన్ కన్వర్షన్కి దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా చెప్తున్నారు. ఈ ఆపరేషన్స్ మళ్ళీ స్టార్ట్ చేయటం వల్ల బ్లాస్ట్ ఫర్నెస్ ఏదైతే షట్ డౌన్లో ఉందో దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయటం వల్ల కొంత ఉత్పత్తి ప్రొడక్టివిటీ పెరగటం వల్ల దీన్ని మళ్ళీ లాభాల బాటలో పయనించే విధంగా దీన్ని చర్యలు తీసుకోవాలా. అయితే దురదృష్టవశాత్తు నిన్న సండే మళ్ళీ ఒక బ్లాస్ట్ ఫర్నెస్లో ఒక యాక్సిడెంట్ అయినట్టుగా తెలియవచ్చింది. సో ఎంప్లాయీస్ బాధ్యత లేదా మేనేజ్మెంట్ బాధ్యత కూడా ఏంటంటే యాక్సిడెంట్స్ కాకుండా చూడవలసిన ప్రధానమైన బాధ్యత ఉంది. ఎందుకంటే సేఫ్టీ ఫస్ట్, ప్రొడక్షన్ నెక్స్ట్. అందుకనే దాని విధంగా చూడాలా. ఇప్పుడు మనకి ప్రధానంగా ఎంప్లాయీస్ తరపు నుంచి వినిపిస్తున్న డిమాండ్స్ ఏంటంటే ప్రైవేటైజేషన్ అనేది పర్మనెంట్గా క్యాన్సిల్ చేసి రిటర్న్గా జీవో రావాలి అని కోరుకుంటున్నారు. అది న్యాయమైన కోరికగా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. క్యాప్టివ్ పవర్ మైన్స్, రా మెటీరియల్ కోసం కోల్ క్యాప్టివ్ పవర్ మైన్స్ అలాట్ చేయాలి అంటున్నారు. ఇది చాలా న్యాయసమ్మతమైన, అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సర్వైవ్ అవ్వాలంటేనే క్యాప్టివ్ కోల్ మైన్స్ ఇచ్చినట్టయితే వేరే ప్యాకేజెస్ లేకుండానే దానంతటదే సర్వైవ్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రైవేట్లో నడుస్తున్న స్టీల్ ప్లాంట్స్ అన్నిటికి కూడా క్యాప్టివ్ కోల్ మైన్స్ ఉన్నాయి. ఆ స్టీల్ ప్లాంట్స్ అన్నీ కూడా లాభాల బాటలో ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల బాటలోకి వెళ్ళడానికి కారణం ఈ క్యాప్టివ్ కోల్ మైన్స్. అంటే క్యాప్టివ్ మైన్స్ అంటే సొంతగా ఇండస్ట్రీకి మైన్స్ అలాట్ చేయటం గవర్నమెంట్. తర్వాత ఈ శాలరీస్, పెండింగ్ ఉన్న డ్యూస్ కూడా క్లియర్ చేయమని అంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ కూడా దీని మీద
కొద్దిగా శ్రద్ధ పెట్టి వీటన్నిటి డిమాండ్స్ నెరవేర్చాలి అని కోరుకుంటున్నారు. ఇక మనందరికీ అర్థమయ్యే విధంలో ఇప్పటివరకు నేను చాలా సందర్భాల్లో క్యాప్టివ్ కోల్ మైన్స్ ఉండాలి అని ప్రస్తావించాను. అది ఉండటం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఫర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక్కసారి మీకు అర్థమయ్యే భాషలో సింపుల్గా బుల్లెట్ పాయింట్స్ చెప్తాను. ఒకటేమంటే రా మెటీరియల్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే రా మెటీరియల్ ఎస్ వీ హ్యావ్ అవర్ ఓన్ క్యాప్టివ్ మైన్ కాబట్టి ఏ టయానికి ఎంత కావాలో అంత టయానికి వస్తుంది. నెంబర్ 1 లాజిస్టికల్ కాస్ట్ తగ్గుతుంది. నెంబర్ 2 ఈ స్టోరేజ్ చేసుకోవడానికి మనం అనుకున్న విధంగా ప్రొడక్షన్ ప్లానింగ్కి అవకాశం ఉంటుంది. సపోజు ఈ కాస్ట్ ఒకటే ఐరన్ ఓర్ చూద్దాం పర్ టన్ను. మనం క్యాప్టివ్ మైన్ కనుక ఉన్నట్టయితే పర్ టన్ను 1200 రూపీస్ నుండి 1800 రూపీస్ పర్ టన్ను కాస్ట్ పడుతుంది. అదే మనకి క్యాప్టివ్ మైన్స్ లేకుండా బయట నుంచి ఈ రా మెటీరియల్ తీసుకోవటం వల్ల ఈ 1200 నుంచి 1800 పడే మెటీరియల్ 5000 నుంచి 7000 రూపీస్ పర్ టన్. ఎంత వేరియేషన్ ఉందంటే, ఎందుకంటే ఇది లాజిస్టికల్ ఇవన్నీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, వేరే వాళ్ళు ఛార్జ్ ఎక్కువ చేస్తారు కాబట్టి. సో ఇంత రేటు రా మెటీరియల్లోనే డిఫరెన్స్ ఉన్నప్పుడు ప్రొడక్షన్లో దాని ఇంపాక్ట్ పడుతుంది. దానివల్ల ప్రాఫిట్స్ ఎక్కువ తీయటానికి సాధ్యం కాదు. ఆ విధంగా లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ప్రొడక్షన్ ప్లానింగ్ కూడా మనకి క్యాప్టివ్ మైన్స్ ఉండటం వల్ల ప్రొడక్షన్ ప్లానింగ్ అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇన్వెంటరీ హోల్డింగ్ అంటే రా మెటీరియల్ ఇన్వెంటరీ కూడా ప్లానింగ్కి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనివల్ల వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కూడా మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేయటం వల్ల ప్రాఫిట్ మార్జిన్స్ హయ్యర్గా ఉండే అవకాశం ఉంది క్యాప్టివ్ కోల్ మైన్ ఉన్నట్టయితే. దానివల్ల ఆపరేషనల్ రిస్క్ కూడా ప్లాంట్కి తక్కువ ఉండే అవకాశం ఉంది. అట్లా ఉండటం వల్ల గ్లోబల్ కాంపిటీషన్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విత్స్టాండ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు టాటా స్టీల్ కానీ JSW స్టీల్ కానీ ప్రైవేట్ రంగంలో ఉన్న స్టీల్ ప్లాంట్స్ ఎందుకు ఇవన్నీ అంటే లాభాల బాటలో ఉన్నాయంటే దానికి లెస్ కాస్ట్ తక్కువతో ఎఫిషియెంట్గా నడుస్తున్నాయి క్యాప్టివ్ కోల్ మైన్స్ ఉండటం వల్ల. ఈ విధంగా చేయటం వల్ల సస్టైనబిలిటీ లాంగ్ టర్మ్లో ఈ ప్లాంట్ సర్వైవల్కి దోకా లేని విధంగా ముందుకెళ్లే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. సో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉండాలా, ఇది ఒక నార్మల్ ప్లాంట్ కాదు, ఇది ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని బాగా భావిస్తున్నటువంటి ప్రజలు దీని గురించి భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఈ రోజుకి కూడా మరి స్ట్రైక్స్, ఉద్యమాలు, రకరకాల పార్టీలు సపోజ్ CPM కమ్యూనిస్ట్ పార్టీ లాంటి వాళ్ళు కూడా ఈరోజు ధర్నాకి మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. ఎవరు ఎన్ని మద్దతులు ఇచ్చినా ఎంప్లాయీస్కి నా విన్నపం ఏంటంటే యాజిటేషన్స్ వర్క్ స్టాప్ చేయటం వల్ల ఇప్పుడున్న వైజాగ్ స్టీల్ ప్లాంటు లాసులతో పాటుగా ఇంకా ఎక్కువ లాస్ అవ్వటానికి మనం ప్రయత్నాలు అట్లా ఆ విధంగా చేయటం వల్ల దాని ఇంపాక్ట్ ఆన్ ద ప్రొడక్టివిటీ అండ్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద ప్లాంట్ మీద కూడా పడుతుంది. కాబట్టి యాజిటేషన్స్ స్ట్రైక్కి వెళ్ళేటప్పుడు రాజకీయ పార్టీల నాయకుల ప్రలోభాలకి లోనవ్వద్దు. ప్లాంట్ ప్రాఫిట్లోకి రావాలి అంటే బ్లాస్ట్ ఫర్నేసెస్ 3 నడవాలా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొడక్షన్ కెపాసిటీ యూటిలైజేషన్ ఉండాలా, గవర్నమెంట్ సహాయ సహకారాలు ఉండాలా, ఎంప్లాయీస్ ప్రొడక్షన్కి సహకరించాలా. ఈ యాజిటేషన్స్ వల్ల ఇంకా నష్టపోయే అవకాశం ఉంది. ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే మార్గాన్ని మనం అన్వేషణ చేసుకోవాలా. ఎందుకంటే అసలుకే లాసులో ఉన్న ఈ ప్లాంట్ని ఇంకా లాసులోకి తీసుకెళ్లకుండా దాన్ని పునరుద్ధరించాలి అంటే, లాభాల బాటలో పట్టాలి అంటే యాజమాన్యం కానీ, కార్మిక సంఘాలు కానీ, లేదా గవర్నమెంట్ కన్సిలేషన్ అథారిటీస్ కానీ ఈ స్ట్రైక్స్, యాజిటేషన్స్కి ఇప్పుడు సరైన టైం కాదుము, దాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, దీన్ని మళ్ళీ పునర్జీవనం పోయాలని రాష్ట్ర ప్రభుత్వం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, కార్మికులు కానీ, కార్మిక సంఘాలు కానీ, లేదా ప్రతిపక్ష పార్టీలు కానీ దీన్ని స్పాయిల్ చేయకుండా ముందుకు తీసుకెళ్లాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలని మనందరం కాపాడబడుతుందని మనం ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.